హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడూ నేను కెమెరా ముందుకు రాంది ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడడానికి ప్రత్యేకంగా కెమెరా ముందుకు వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే, ఇప్పుడు మనకు జరిగే టాపిక్ ఏంటంటే ఐబొమ్మ గురించి, ఇమ్మడి రవి అనే వ్యక్తి గురించి మాట్లాడదాం అనుకున్నాను. అయితే నేను సిపి సజ్జనర్ సార్కి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, రెస్పెక్ట్ఫుల్గా ఒకటి అడుగుదాం. ఏంటిది అంటే, ఈరోజు ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ నడుపుతున్నాడు. ఓటీటీ కన్నా ముందర ఐబొమ్మలో రిలీజ్ చేస్తున్నాడు. సినీ నిర్మాతలకి, సినీ ఇండస్ట్రీ వాళ్ళకి నష్టం జరుగుతుందని తను పట్టుకున్నారు, తన మీద కేసులు పెట్టారు. అయితే ఈరోజు నేను సిపి సజ్జనార్ గారిని ఏమని అడుగుతున్నా అంటే, రెస్పెక్ట్ఫుల్గా, ఇప్పుడు థియేటర్లో వాటర్ బాటిల్ ఎంఆర్పి రేటుకి ఎందుకు అమ్మట్లేదు? నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి, నార్మల్ ఒక పాప్కార్న్ అనేది 200-300 అమ్ముతున్నారు విచ్చలవిడిగా. ప్రతి ఒక్క ఐటెం ఏది కొనాలన్నా సింపుల్గా మనం తీసుకుంటే వాటర్ బాటిల్ ఎంఆర్పి అమ్మాలి, కానీ ఎందుకు అమ్మట్లేదు? 20 రూపీస్ వాటర్ బాటిల్ 30 రూపీస్ అమ్ముతున్నారు, 25 అమ్ముతున్నారు, 35 కూడా అమ్ముతున్నారు. దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోరని నేను పోలీస్ వాళ్ళని, సిపి సజ్జనర్ సార్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందుకు ఒకప్పుడు ప్రతి డిస్టిక్ నుంచి కలెక్టర్ వాళ్ళు ఒకరు చెప్పారు. ఏమని చెప్పినారంటే, ఏ థియేటర్లో కూడా పార్కింగ్ ఫీజు తీసుకోవద్దు, ఫ్రీగా పార్కింగ్ పెట్టాలి ప్రతి ఒక్క థియేటర్ ఓనర్ అని చెప్పారు. ఇంతకుముందుకు ఎప్పుడో గతంలో కంప్లీట్ చేయాలని కూడా చెప్పినారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు కంపల్సరీ తీసుకుంటున్నారు పార్కింగ్ ఫీజు. మరి దీని మీద ఎందుకు రియాక్ట్ కారు? అదే సిపి సజ్జనర్ సార్కు నేను అడుగుతున్నా, ఏదో సినిమా వాళ్ళకు నష్టం జరుగుతుంది అని ఎక్కడెక్కడ ఉన్న ప్లాన్ చేసి ఎక్కడున్న వ్యక్తిని మీరు ఐబొమ్మ పైరసీ చేసిన మన ఇమ్మడి రవిని పట్టుకున్నారు. అతని మీద పెట్టిన దృష్టి